పిల్లలు కష్టపడి చదువుకొని జీవితంలో పైకి రావాలి కావలి శాసనసభ్యులు దగ్గుమట్టి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారి ఆత్మీయ సమావేశంలో కావలి పురపాలక సంఘం పరిధిలోని ముసునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆవరణలో జరిగింది. ఈ సమావేశానికి స్థానిక శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకొని జీవితంలోకి పైకి రావాలని కోరారు. రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకులు సాధించి పాఠశాలను అగ్రగామిగా నిలపాలని పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ అందరూ సమన్వయంతో ప్రజాప్రతినిధుల సహకారంతో పాఠశాలను అభివృద్ధి పథకంలో నడపాలన్నారు. ఈ సమావేశంలో ఎంతో మేలు చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఒక్కటే ఆఖరిగా ఒక మాట చెప్తాను. క్లాసులో ఎంతో మంది మిత్రులు ఉన్నారనేది కాదు, ఒక మంచి మిత్రురాల్ని సంపాదించుకోండి. నువ్వు బాధపడుతుంటే కళ్ళ నీళ్ళు తుడిసే మిత్రులై ఉండాలి. నువ్వు చెడిపోతుంటే చెడగొట్టకుండా బాగుపరిచే మిత్రులే ఉండాలి. నువ్వు పొగిడి గర్వపడుతుంటే గర్వం కాదు నేల మీద నడవకుండా అలగదొక్కే మిత్రులే ఉండాలి. నువ్వు ఎదుగుతున్నప్పుడు ప్రోత్సహించే మిత్రురాలే ఉండాలి. ఎంతమంది ఉన్నారనే కాదు, ఒక్కరు మన పక్కన ఉంటే, ఒకే ఒక మిత్రురాలు మన పక్కన ఉంటే మన జీవితానికి ఎక్కడ తప్పగడుగేసిన తట్టి లేపేటువంటి మిత్రులు ఉండాలి. పొగిడేవాళ్ళు కాదు, విమర్శించే మిత్రులు ఉండాలి. పొగిడే వాళ్ళంతా కూడా గొప్పలు అనుకోవద్దు. పొగిడిన వాళ్ళు నిన్ను చెడగొట్టడానికి పొగుడుతున్నారు తప్ప నిన్ను ప్రతిబంధించే, నిన్ను నేల మీద నిలబెట్టడానికి పొగుడుతున్నారనే విషయాన్ని మీరు మర్చిపోండి. అందుకోసం ఒక్క మంచి మిత్రుడు, దీనికి వివేకానందుడు చెప్పిన ఒక సూక్తి చెప్తున్నా. మీ జీవితం అంతా కూడా ఒక నీటి బొట్టు లాంటిది. ఒక నీటి బొట్టు మీరు, ఈ నీటి బొట్టు ఒక మిత్రుడి దగ్గర పడితే ఎట్టుంటుంది అనే దానికి, బాగా ఎండలో ఉన్నటువంటి ఒక రాయి మీద పోయి ఆ నీటి బొట్టు పడితే ఆ బొట్టు నీరు ఆవిరైపోతుంది. అంటే ఒక చెడ్డవాడి దగ్గర పడితే మీ జీవితం నాశనం అవుతుంది. అదే ఒక నీటి బొట్టు నేల మీద ఉన్నటువంటి మొలకెత్తే మొక్క మొదట్లో పడితే ఆ మొక్క చిగురిస్తుంది, పూలిస్తుంది, ఫలాలు ఇస్తుంది. అంటే ఒక మంచి వ్యక్తిని మీరు సంపాదించుకుంటే అతనిచ్చే సలహా మీ జీవితానికి వెలుగుకి దారితీస్తుంది. అదే ఒక నీటి బొట్టు సముద్రంలో కొన్ని వేల లీటర్ల వాటర్ అందుకుంది. అక్కడ ముత్యపు చెప్పులు ఉంటాయి. ఎప్పుడు ముత్యపు చెప్పులు ఉప్పు నీరులోనే ఉంటాయి. కానీ ఎప్పుడైతే ముత్యపు చెప్పులో చినుకు తోర రూపంలో ఉన్న మంచి నీళ్లు పోయి ముత్యపు చెప్పులో పడితే ముత్యంగా మారుతుంది. మీ తల్లుల మెడల ఆభరణంగా మారుతుంది. మీ జీవితం ఒక ఆభరణం కావాలంటే ఒక మంచి మిత్రురాన్ని ఎన్నుకోండి అని చెప్పి సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తుంది. ఇటువంటి మంచి కార్యక్రమాల్లో నన్ను పాల్పంచుకునేదానికి ఇంకా మీతో చాలా మాట్లాడాలి. కానీ నాకు ఇంకొక స్కూల్ కూడా ఆహ్వానం పలుకున్నారు. కానీ ఇందాక ఆ పిల్లలు ఒక లంబాడి నృత్యం, కోడి నృత్యం నిజంగా వాళ్ళు చేసినందుకు పాపం మీకు పెద్దవాళ్ళ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. మీకు అటువంటి నృత్యాన్ని చేసిన గురువులందరినీ కూడా నిజంగా అభినందిస్తూ, మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, ఇంకెప్పుడైనా కాంపిటీషన్ పోయి ఉన్నాడు, నన్ను ఒక ఎమ్మెల్యేగా కాదు ఈ స్కూల్ని కాపు కాసే వ్యక్తిగా ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా ఈ కాలేజీకి సంబంధించిన అధ్యాపకులు కానీ, ప్రిన్సిపల్స్ కానీ మీరు అందరూ కూడా సహాయ శాఖలను అడిగే దాంట్లో అండగా ఉంటానని కూడా మీకు అందరికి కూడా హామీ ఇస్తూ, ఇది మా నియోజకవర్గం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మా ప్రాంత ప్రజలు, పేదవాళ్ళు, నాలాగే పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, కష్టాలు తెలుసు, బాధలు తెలుసు, ఇబ్బందులు తెలుసు. నేను కూడా కూలి పని చేసుకుని వచ్చి ఈ రోజు ఈ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళే కాబట్టి ప్రతి ఒక్కరి కష్టం నాకు తెలుసు కాబట్టి నా నుంచి వచ్చిన ప్రతి మాట హృదయపూర్వకంగా వచ్చింది కాబట్టి ఇటువంటి మా తల్లులు, మా పిల్లలు చదువుకున్నటువంటి ఈ కళాశాలకి ఏమి అవసరం వచ్చినా ఎల్లవేళ కాపు కాసేదానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని కూడా ఈ ప్రిన్సిపాల్ గారికి హామీ ఇస్తూ, మీ స్కూల్లో ఒక పాము వచ్చి రోజున పాపను కలిసింది. ఆ గుంటను కూడా అతి తొందరలో నిధులు లేకపోతే నా సొంత ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే ఆనందంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.